పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా రుణపడి ఉంటానని కూటమి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సుజాతనగర్లో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జవాబుదారీతనంతోని సుపరిపాలన అందిస్తానంటూ హామీనిచ్చారు. ఇతర నాయకులు ఎవరితో మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని తెలిపారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ నీతివంతమైన పాలనను ప్రజలకు చేరువ చేస్తానని అన్నారు. అందరిలా ప్రగల్భాలు పలికేవాడని కాదని ప్రజా ఉపరికరణకు ఎలవెలలా ముందుంటానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం కార్పొరేటర్లు పీలా శ్రీను, 97వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శంకర్రావు, జనసేన వార్డు అధ్యక్షులు పిన్నింటి వరలక్ష్మి, కంచిపేట మధు, సేనాపతి శేఖర్ నాయుడు, జనసేన నాయకులు డుంబారి రామారావు, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే నేనైతే నా బాధ్యత పెరిగింది. 5 సంవత్సరాలు నేను ఒక లేబర్ మేస్త్రి లాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ నా విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడు సాక్షిగా నేను మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక నమ్మకం, పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని టికెట్ అడిగినప్పుడు, నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 10 సంవత్సరాలు, నువ్వు ఎలా మాట చెప్పగలుగుతున్నావు అంటే, పెందుర్తి ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి నాకు టికెట్ ఇచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను 50,000 పైన మెజార్టీ ఇస్తానని చెప్పి ఆ ప్రజలు ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశారు. చాలా పెద్ద కబుర్లు ఆడాము, ఏంటి అంటారేమో, ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో, తగ్గుద్దేమో మెజార్టీ. కానీ పెందుర్తి ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా జన సైనికులు, వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు. ప్రజలను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి ఈ పెందుర్తి ప్రజలకి నమస్కరిస్తూ, నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా హామీలు ఇచ్చాం, మా నాయకులతో హామీలు ఇప్పించాం, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవేమీ స్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే, నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే. కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నా. పంచగ్రామాల సమస్య కానీ, అలాగే తాడి స్వయంభూవరం తరలింపు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెందుర్తిలో కూడా తేవడంలో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ, పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడంలో కానీ, ఎంపీటీసీ హిందూజా పవర్ ప్లాంట్లో ఉద్యోగాల్లో ఇప్పించడంలో కానీ, నిత్యం కూడా ఇవన్నీ రైతు వారీగా ఎన్టీఆర్ సూచన స్రవంతి తెచ్చి